బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కాగా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. అంతేకాదు స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరి భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎలా పెరిగింది? దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రీనా, ఇప్పటికే భారత్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందనేది. ఎందుకంటే ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీద దాడులకు సంబంధించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రముఖ పాత్ర అనేది గుడ్డు చప్పుడు కాకుండా వెనక నుంచి పాక్ నడిపిస్తున్నటువంటి అభియోగాల నేపథ్యంలోనే తదుపరి చర్యలకు కూడుకుందని చెప్పాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ముజఫర్ సమీపంలో రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్.